ఓకే, మంచి వర్షం పడుతుంది, వెదర్ చాలా కూల్గా ఉంది కదా. అవునండి. ఓకే, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టాన్సిలైటిస్ మనం ఈరోజు ఎడినాయిడ్స్ అండ్ ద థెరాప్యూటిక్స్ ఆఫ్ ఎడినాయిడ్స్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో అందరికీ తెలిసిందే, ఎక్కువగా చిల్డ్రన్ మనం దీనికి బాగా ఎన్క్లైన్ అయి ఉంటారు. సో చాలామంది పేరెంట్స్ మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, ఏమంటే టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ఇలాంటివి ఉంటే కరుగుతాయా అని చెప్పి. సో విత్ టైం, విత్ గివెన్ టైం, డెఫినెట్గా హోమియోపతిలో ఇవి క్యూరబుల్. బట్ మనం ముందే పేషెంట్స్కి చెప్పాల్సింది ఏంటంటే, డోంట్ గివ్ టైం. ఎందుకంటే చాలా ప్యానికీగా ఉంటారు పేరెంట్స్. అందుకని మనం మొదలుపెట్టిన వారం 10 రోజుల్లోనూ లేకపోతే ఇంకొక 1 monthలోనూ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఆర్ సమ్ మిరాకిల్స్ టు హ్యాపెన్. డెఫినెట్గా సిమ్టమాటిక్గా అయితే మనం రిలీఫ్ తీసుకురావచ్చు, బట్ పూర్తిగా క్యూర్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఓకే, సో ఈ ఎడినాయిడ్స్ గురించి నేను ఎనటామికల్గా నేను అది ఇంకా బికాజ్ అందరం చదువుకున్నాం కాబట్టి దాని గురించి I will straight away jump into the homeopathic perspective of curing these adenoids. సో మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే ఈ ఎడినాయిడ్స్లో మనకున్న బంచ్ ఆఫ్ రెమెడీస్లో నెంబర్ 1 రెమెడీ అగ్రాఫిస్ నుటాన్స్ కదా, చాలా మందికి తెలిసి మందు. చిత్రం ఏంటంటే, మీరు మదర్ టీచర్లో ఇవ్వండి, 6 ఇవ్వండి, 30 ఇవ్వండి, 200 ఇవ్వండి, ఏ పొటెన్సీలో ఇచ్చినా ఇది దివ్యంగా పనిచేస్తుంది ఈ ఎడినాయిడ్స్. సో ఎలా అండి మరి అగ్రాఫిన్స్ని ఐడెంటిఫై చేయడం? అయితే అగ్రాఫిస్ నుటాన్స్ లో ఉన్న బాగా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే, జనరల్ ఎడినాయిడ్కు ఉండేటువంటి జనరల్ సిమ్టమెటాలజీ దీంట్లో కొంచెం ఇంటెన్సిఫై అయి కనబడుతుంది. సో ఎవరికైతే ఈ ఎడినాయిడ్స్ ఉన్నాయో వాళ్ళు గాలి సరిగ్గా పీల్చలేరు కదా, ఫ్రీ బ్రీతింగ్ ఉండదు, ఏదో అడ్డుపడినట్టు బ్లాక్ అయినట్టు నేసల్స్ ఉంటుంది, అవునా కదా? అవును 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 సార్. సో అది ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ అగ్రాఫిస్ నోటాన్స్లో. దాంతోపాటు ఎడినాయిడ్స్ వల్ల చెవికి సంబంధించిన సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి. పేరెంట్స్ ఏంటంటే 4 సార్లు పిలవాల్సి వస్తుందండి పిల్లని, టీవీ చూస్తూ ఉండిపోతుందంట, లేకపోతే అదేదో పనిలో ఉంటుందండి, 2-3 సార్లు పిలిస్తే కానీ పలకదంటారు. మనం ఏవో బంధులు ఏవో ఏ బెరైటా కార్బో ఇస్తూ ఉంటాం, లేకపోతే వింటలేదు ఇలాగనుకుని. కానీ నిజానికి ప్రాబ్లం ఏంటంటే, డ్యూ టు ద ఎడినాయిడ్స్ ఇన్ ద క్యావిటీ, నేసల్ క్యావిటీ, ఇది డెఫ్నెస్ని క్రియేట్ చేస్తుంటుంది. చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అగ్రాఫిస్ నొటాన్స్లో ఉన్న ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఈ ముక్కులో కాయలు ఉండటం వల్ల
చెవి సమస్యలు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా చెవి వినికిడి శక్తి తగ్గిపోతుంది. అలాగే ముక్కులో కాయలతో పాటు సర్వైకల్ లింఫెడినోపతి అంటారు. అంటే ఇక్కడ ఈ మెడ వెనకాల ఉండేటువంటి లింఫ్ నోట్స్ అవన్నీ కూడా నెమ్మదిగా స్వెల్ అయిపోతాయి, బిళ్ళలుగా తగులుతూ ఉంటాయి. రాత్రిపూట పడుకున్నప్పుడు ఈ పిల్లలు అలా పడుకుంటారు, నోరు తెరుచుకుని పడుకుంటారు ఈ పిల్లలందరూ కూడా. సో ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమెటాలజీ ఉంటే మీకు డెఫినెట్గా అగ్రాఫిస్ నొటెన్స్ దివ్యంగా పనిచేస్తుంది. చిత్రం ఏంటంటే మదర్ టించర్లో ఇచ్చిన మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి, పొటెన్సీలోనే ఇవ్వాలని లేదు. మదర్ టించర్లో ఇచ్చినా కూడా సూపర్ రిజల్ట్స్ మీకు కనబడుతూ ఉంటాయి. ఓకే, సో ఇది చాలా కాలం క్రితం నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది. సో వాళ్ళు జంగారెడ్డిగూడెంలో ఉంటారు పాపం, ఇద్దరు ట్విన్స్. అందులో ఒక అమ్మాయికి సివియర్ ఎడినాయిడ్స్. ఎంత ఎడినాయిడ్స్ అంటే నైట్ టైం గురకొస్తుంది నిద్రపోతుంది, అలా తెరుచుకుని పడుకుంటోంది. ఇది మదర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది నా ఫస్ట్ కేసు అగ్రాఫిస్ నొటాన్స్తో. సో నేను యూజువల్గా బ్యాసిలినం ఇచ్చాం, తర్వాత ఆ అమ్మాయి కాన్స్టిట్యూషనల్గా కాస్టికం ఆ రెమెడీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కానీ ఈ ఎడినాయిడ్స్ విషయంలో మాత్రం ఏమీ చేంజ్ లేదు ఎంత ప్రయత్నించి. సరే ఒక ట్రయల్ వేసి చూద్దాం అని చెప్పి అగ్రాఫిస్ నొటాన్స్ మదర్ టించర్ కొనుక్కోమని చెప్పి వాళ్ళ ఊళ్ళో అది డైలీ 2 times వాడమని చెప్పారు. ఒక నెల పోయేసరికి అసలు ఆ సిమ్టమ్స్ అన్ని పూర్తిగా తగ్గిపోయాయి. ఇంకొక 3 నెలలు పోయేసరికి ఆ ముక్కులో కాయలు గీలు మొత్తం అన్నీ కూడా కరిగిపోయే చిత్రంగా. అదిగో అలా పనిచేస్తుంది అగ్రాఫిస్ నొటాన్స్. మదర్ టించర్లో కూడా చాలా పొటెంట్ శక్తి పవర్ ఉన్నటువంటి రెమెడీ ఈ అగ్రాఫిస్ నొటాన్స్. మీరు అయితే మదర్ టించర్ 6లో ఇవ్వచ్చు, లేదా పొటెన్సీ అయినా ఒకవేళ ఇన్ కేస్ నీడ్ ఉంది అనుకుంటే మీరు పొటెన్సీలో కూడా ఈ అగ్రాఫిస్ నొటాన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. బెరైటా అండ్ క్యాల్కేరియా గ్రూప్, టాన్సిలైటిస్ గురించి ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు ఈ నోట్స్లో రాసేసుకోవచ్చు. ఒక టాన్సిల్స్ తీసేసి ఎడినాయిడ్స్ పెట్టడమే. వీటిల్లో కూడా ఆ గ్రూప్స్లో కూడా మనకి ఎడినాయిడ్స్ మీద బాగా ఎక్కువ ఇండికేట్స్ అయ్యే రెమెడీ క్యాల్కేరియా. అంటే క్యాల్కేరియా గ్రూప్ అన్నీ ఇండికేట్ అవుతాయి. మొన్న చెప్పిన సిమ్టమ్స్ మీరు యాజ్ యూజువల్గా యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి మళ్ళీ చదువుకుంటే, దాంతోపాటు ఈ క్యాల్కేరియా గ్రూప్లో ఈ ఎడినాయిడ్స్ కేసుల్లో ఎక్కువగా పనిచేసే రెమెడీ క్యాల్కేరియా ఫాస్. ఏంటండి? క్యాల్కేరియా ఫాస్. వెరీ గుడ్. క్యాల్కేరియా ఫాస్కి ఎక్కువ ఈ ఎడినాయిడ్స్ మీద సామర్థ్యం ఉంటుంది. మరి ఎలాగండి క్యాల్కేరియా ఫాస్ పిల్లవాడిని గుర్తుపెట్టడం? వీడికి నోస్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటుంది, నైట్ టైం చూస్తే ముక్కులో కాయలు ఉంటాయి ఇంత. ఈ క్యాల్కేరియా ఫాస్ పిల్లలు పగలంతా బాగానే ఆడుకుంటారు, రాత్రి పడుకునేసరికి కాళ్ళు పీకేస్తున్నాయంటారు, కాళ్ళు లాగేస్తున్నాయండి అంటారు, కాళ్ళు పీకేస్తున్నాయండి అంటారు క్యాల్కేరియా ఫాస్ పిల్లలు.
లేదా ఏ చిన్న పని చేసినా చేసేటప్పుడు చాలా డైనమిక్గా ఉంటారు, కానీ చాలా తొందరగా అలసిపోతారు. క్యాల్కేరియా కార్బ్ వాళ్ళు ఉన్నారనుకోండి, అసలు ఇనర్షియా వాళ్ళకి. పని ఉందంటే లేద్దాంలే, చేద్దాంలే, కొంచెం ఆ బట్టలారే లేస్తానులే అంటారు. క్యాల్కేరియా ఫాస్ట్లో చేస్తారు పాపం. ఏదైనా వర్క్ ఉందంటే తొందరగా లేచి వెళ్ళి ఆ వర్క్ చేస్తారు, కానీ ఆ వర్క్ వల్ల వాళ్ళు అలిసిపోతారు తొందరగా. కొంచెం వర్క్ చేసినా అలిసిపోతూ ఉంటారు. అందుకని పగలాడేసి రాత్రి పడుకునేసరికి ఈ కాళ్ళన్నీ నొప్పులు అంటాడు, లేదా కాళ్ళు పిక్కలు పట్టేసాయి అంటాడు, లేదా కాళ్ళు లాగేస్తున్నాయి అంటాడు. సరిగ్గా పడుకునేసరికి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గ్రోయింగ్ చిల్డ్రన్ గ్రోత్ ఎక్కడైతే ఉంటుందో, ఆ ఇన్ఫాన్సీ కావచ్చు, ఎర్లీ చైల్డ్హుడ్ కావచ్చు, లేదా చైల్డ్హుడ్ కావచ్చు, గ్రోత్ పెరుగుదల అది ఎఫెక్ట్ అయిపోతుంది క్యాల్కేరియా ఫాస్ట్లో. కెంట్ ఏమంటారంటే అద్భుతంగా, కెనాట్ కీప్ పేస్ విత్ ది గ్రోత్ అంటారు కెంట్ క్యాల్కేరియా ఫాస్ట్ గురించి. మీరు ఎప్పుడు చదివితే చూడండి. అంటే గ్రోత్కి సమాంతరంగా ఆ పేస్ మెయింటైన్ చేయలేరు. వీళ్ళని గుర్తుపట్టడానికి ఇంకొక దివ్యమైనటువంటి మార్గం ఉంది, మాస్టర్ గారు ఇచ్చారు ఆ మార్గం. ఉదాహరణ, క్యాల్కేరియా ఫాస్ట్ పిల్లలు వచ్చి మీ క్యాబిన్లో కూర్చున్నారనుకోండి, మీరు నేమ్ ఏజ్ రాసుకుంటున్నారు. నేమ్ పలానా పలానా భవానీ ఏదో పెట్టారు, రాశారు. ఏజ్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏమనుకుంటారు, 6 years ఉంటాయేమో అంటారు. వాడు 9 years అంటాడు, మీరు ఆశ్చర్యపోతారు. లేదా మీరు 10 years ఏమో అనుకుంటారు, చూస్తే 13 years అంటారు. ఈ రకంగా క్యాల్కేరియా ఫాస్ ఐడెంటిఫై ఫిజియోగ్నమీలో కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఒక ఏజ్ అనుకుంటారు, అది ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ కన్నా తక్కువ ఉంటుంది. ఏడాదైనా కనీసం మినిమం, లేదా 2-3 ఏళ్ళు కూడా ఉంటుంది క్యాల్కేరియా ఫాస్. అలా కనుక మీకు అనిపించి, అంటే ఉదాహరణకి వచ్చి కూర్చోగానే 10 ఏళ్ళని మీరు అనుకున్నారు, కానీ చిత్రంగా 13 అని చెప్పారనుకోండి, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ, ఇమీడియట్గా మీకు గుర్తుకు రావాల్సిన రెమెడీ, ఫస్ట్ వరుసలో 2 రెమెడీస్. ఒకటి క్యాల్కేరియా ఫాస్, రెండోది ట్యూబర్క్యులినం. ఈ 2 రెమెడీస్లోనూ కూడా ఈ రకమైనటువంటి కెనాట్ కీప్ పేస్ విత్ ది గ్రోత్ అని ఉంటుంది. కానీ యూజువల్గా ట్యూబర్క్యులినం వాడిని మనం రంగంలోకి దింపాలంటే, నోసోడ్ మనం వేయాలంటే, ముందుగా మనం ఇండికేటెడ్ రెమెడీ వేసి దాంతో కొంచెం రిజల్ట్ వచ్చి, ఆ తర్వాత క్యూర్ కంప్లీట్ అవ్వటం లేదు అన్నప్పుడు ఇలాంటి పెద్దవారిని దింపాలి యూజువల్గా. లేదు డైరెక్ట్గా ట్యూబర్క్యులినమే వేద్దాం, అలా కూడా ఇండికేట్ అవ్వచ్చు, డెఫినెట్గా అవుతుంది కూడా. కానీ అటువంటప్పుడు ట్యూబర్క్యులినం మెంటల్ పిక్చర్ కూడా పరిగణనలోకి రావాలి. అంటే రేర్గా మనకి డైరెక్ట్ సల్ఫరు, డైరెక్ట్ యాంటీమయాజ్మెటిక్ రెమెడీస్ కొన్ని % ఆఫ్ కేసెస్లో మాత్రమే వేస్తాం. అదొక 20% కేసెస్ ఉంటాయి అంతే. యూజువల్గా కేసు మనం నాన్ మయాజ్మెటిక్ రెమెడీతోనే స్టార్ట్ చేస్తాం. సో ఆ నాన్ మయాజ్మెటిక్ రెమెడీతో ఇంప్రూవ్మెంట్ రాకపోతే అప్పుడు మయాజ్మెటిక్ రెమెడీస్లోకి వెళ్తాం. సో అలా ట్యూబర్క్యులినం ఎక్కువ ఇండికేట్ అవుతుంది. క్యాల్కేరియా ఫాస్ట్ ఆ గొడవ లేదు. ఇంకొకటి ఏంటంటే, క్యాల్కేరియా ఫాస్, ట్యూబర్క్యులినం రెండు కూడా కొంచెం యాంటీ ట్యూబర్క్యులర్ రెమెడీస్. అంతో ఇంతో ట్యూబర్క్యులినం అంత డెప్త్ లేనప్పటికీ క్యాల్కేరియా ఫాస్లో కూడా మీకు డెప్త్ ఉంటుంది. సో ఈ రకంగా వయస్సు కన్నా తక్కువగా పిల్లలు కనపడడం, పగలు బాగానే ఆడుకుని రాత్రి వచ్చేసరికి కాళ్ళంతా పీకేసి నొప్పులు చేసి ఇబ్బంది పడడం,
ఇవన్నీ కనుక మీకు టోటాలిటీలో కనబడుతున్నట్టయితే మీరు డెఫినెట్గా ఇండికేట్ అయ్యే రెమెడీ క్యాల్కేరియా ఫాస్. అయితే మీరు అడగచ్చు, ఇందాకనే చెప్పాను, క్యాల్కేరియా గ్రూప్ ఏదైనా ఇండికేట్ అవ్వచ్చు, ఎక్కువగా ఇండికేట్ అయ్యేది క్యాల్కేరియా ఫాస్. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాల్కేరియా ఫాస్లో ఎడిషనల్ లక్షణం కూడా ఉంటుంది. ఏంటంటే యూజువల్గా దీంతో పాటు ఎపిస్టాక్సిస్ కూడా ఉంటుంది. ఎపిస్టాక్సిస్ అంటే ముక్కులోంచి బ్లడ్ కూడా పడుతుంది మనకి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ బెరైటా గ్రూప్లో మనకి క్యాల్కేరియా సాల్ట్స్ అన్నీ ఇండికేట్ అవుతాయి. జాగ్రత్తగా మనం టాన్సిలైటిస్కి ఏ నోట్స్ ఇచ్చుకున్నామో ఎగ్జాక్ట్గా అంతో ఎంతో ఆ టాన్సిల్స్ ప్లేస్లో ఈ ఎడినాయిడ్స్ పెడితే మళ్ళీ అవే కనబడతాయి. కానీ క్యాల్కేరియా ఫాస్కి ఇంకా ఎక్కువ ఎఫినిటీ ఉంటుంది ఈ ఎడినాయిడ్స్ మీద. అలాగా బెరైటా గ్రూప్లో బెరైటా అయోడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. బెరైటా కార్బు, మూరు, సిలికా, సల్ఫో కన్నా కూడా ఫాస్ బెరైటా అయోడ్. సో ఇదివరకు కూడా చెప్పుకున్నాం, బెరైటా అయోడ్ పిల్లలు చాలా చిక్కిపోయి ఉంటారు. వీళ్ళకి ఆహారం ఆకలేస్తుంది కానీ తిన్న ఆహారం వంట పట్టదు. వీళ్ళకి బాగా సన్నగా ఉంటారు పిల్లలు. అలాగే ఓన్లీ ఎడినాయిడ్సే కాదు, ఇందాక మనం అగ్రాఫిస్లో చెప్పుకున్నట్టు వీళ్ళకి మిగతా లింఫ్ నోడ్స్ కూడా ఎక్కువ వాపు ఉంటాయి. రైట్. బెరైటా అయితే బెరైటా అయోడ్. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ మనకి గుర్తుండాల్సినటువంటి రెమెడీ ఈ ఎడినాయిడ్స్ కేసెస్లో మంచి రెమెడీ ఏంటంటే సిస్టస్ కెనడెన్సిస్. చాలామంది ఓవర్లుక్ చేస్తారు. ఏంటండి సిస్టస్ కెనడెన్సిస్లో ఎలా పట్టుకోవాలి? సిస్టస్ కెనడెన్సిస్ తాలూకు ఎడినాయిడ్స్ని ఎలా పట్టుకోవాలి? సిస్టస్లో ఇందాక చెప్పిన కొంచెం సిమ్టమ్స్, నేసల్ కంజెషను, నోరు అస్మానం తెరవడం, ముక్కు అంటూ ఉండడం, ఇవన్నీ ఉంటాయి. కానీ దీంతో పాటు ఎలర్జిక్ కోల్డ్ కూడా ఉంటుంది. అంటే ఏమాత్రం చలిగాలి తగిలినా, సపోజ్ ఇంత చక్కటి వాతావరణం ఉంది, సిస్టస్ కెనడెన్సిస్ వాడిని కూర్చోబెట్టేవాడు చలి అంటుంటాడు, లేదా వాడికి తుమ్ములు వచ్చేస్తాయి బాగా. లోపల ఈ నేసల్ క్యావిటీలో దురదగా ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే ఈ పక్కన సబ్లింగువల్ గ్లాండ్, లేదా పెరోటిడ్, లేదా సబ్మాండిబ్యులార్ గ్లాండ్స్, ఇవి కొంచెం బెళాలు కట్టినట్టు అనిపిస్తూ ఉంటాయి. చెప్తూ ఉంటాడు ఇక్కడేదో వాపు ఉంది, ఇక్కడేదో వాపు ఉందని. లేదా మదర్ కొంచెం క్లెవర్ మదర్ ఉందనుకోండి, మదర్ ఐడెంటిఫై చేస్తుంది, ఇక్కడంతా కూడా ఏవో బెళలు ఉన్నాయండి వీటితో పాటు అంటుంది. కాబట్టి సిస్టస్ కెనడెన్సిస్ పట్టుకునే విధానం ఏంటంటే, సిస్టస్ కెనడెన్సిస్లో అలాంగ్ విత్ ఎడినాయిడ్ సిమ్టమ్స్ ఏ పెక్యూలియర్ ఎలర్జిక్ కోల్డ్ కూడా రన్ అవుతూ ఉంటుంది పేషెంట్కి. ఎక్స్ట్రీమ్లీ చిల్లీగా ఉంటారు సిస్టస్ కెనడెన్సిస్ వాళ్ళు, ట్యూబర్క్యులినం వాళ్ళు, బ్యాసిలినం వాళ్ళు, సోరినం వాళ్ళు. ఈ నలుగురు కూడా చాలా చిల్లీగా ఉంటారు. అంటే మిగతా వాటిల్లో కూడా ఉంటాయి, వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ వీళ్ళందరికీ. సూపర్ చిల్లీ అనమాట ఈ సిస్టస్ కెనడెన్సిస్ వాళ్ళు. చెప్పాను కదా, ఈ ఎడినాయిడ్ సిమ్టమ్స్తో పాటు వీళ్ళకి ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ టు కోల్డ్ ఉంటుంది, దాంతోపాటు తుమ్ములు వస్తాయి, జలుబు ఉంటుంది, ప్రతిరోజు అనుకుంటూ ఉంటారు. మొన్న ఒక ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళాను నేను, ఈ
ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు రీసెంట్గా. సో చిల్లీ డ్రగ్స్, ఎక్స్ట్రీమ్లీ చిల్లీ డ్రగ్స్ ఇవి. చిల్లీ బెరైటా కూడా చిల్లీగానే ఉంటుంది, ఈవెన్ క్యాల్కేరియా ఫాస్ కూడా కొంత చిల్లీగా ఉంటారు. మనం ఎక్స్ట్రీమ్లీ చిల్లీ అయిన వాళ్ళు ఎవరెవరంటే సిస్టస్ కెనడెన్సిస్ వాళ్ళు, చుబర్క్యులినం వాళ్ళు, బ్యాసిలినం వాళ్ళు అండ్ సోరినం వాళ్ళు, ఈ నలుగురు. సో మొన్నకి ఎలక్ట్రిసిటీ షాప్కి వెళ్ళాను. ఈ పనులన్నీ చేయించడంలో గత కొద్ది కాలంగా అస్మానం తిరగాల్సి వస్తూ ఉంటుంది. తెలుసు కదా ఎవరికైనా పనులు చేయించడం అనేది ఎంత డిఫికల్టో. సో వెళ్తే ఈయన ఒక కరెంట్ ఎలక్ట్రిక్ షాపు అనమాట. నేను ఏదో సామాన్లు రాసిస్తే మా ఎలక్ట్రీషియన్ అవి కొనాలి, పక్కన నించున్నాను. చూస్తే ఇతను లోపలికి వెళ్తున్నాడు. బయట నుంచి షాప్ లోపలికి వెళ్ళి ఏదంటే లోపలికి వెళ్ళడం ఫట్ ఫట్ మన తుమ్ములు, అచ్చి అచ్చి అని తుమ్ముతున్నాడు. మళ్ళీ వస్తున్నాడు, ఇలా ఇలా ముక్కు నులిపేసుకుంటున్నాడు, బయటకు వస్తున్నాడు. బయట బాగానే ఉంటాడు, బేరాలు ఏవో చూసుకుంటున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు. మళ్ళీ ఎవరో వచ్చి ఏమన్నా నాకు ఇంకో సరుకు కావాలి, 6 యాంప్ సాకెట్ కావాలి అంటాడు. మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళగానే మళ్ళీ తలుపు, జలుబు తుమ్ములు, ముక్కు శుభ్రంగా రాసేస్తున్నాడు. నేను యథాలాపంగా అడిగాను, ఏమండి అన్న అంటే ఎలర్జీ ఉందండి నాకు అన్నాడు. ఆహా ఎలా ఉంటుందంటే లోపల ఏదో పురుగు తిరుగుతున్నట్టు ఉంటుందండి, ముక్కు లోపల ఏదో పురుగు తిరుగుతున్నట్టు ఉంటుంది అంటాడు. స్టిక్టా పల్మనారిస్లో కూడా అలాగే ఉంటుంది, సిస్టస్ కెనడెన్సిస్లో కూడా ఉంటుంది. ముక్కు లోపల ఏదో కదులుతున్నట్టుగా ఉంటుంది వీళ్ళిద్దరికీ కూడా. ఓకే, నెక్స్ట్ ఈ గ్రూప్లో మనకి ఏమండి, ఓకే సార్, ఓకే. నెక్స్ట్ మనకి ఈ గ్రూప్లో హైడ్రాస్టిస్ కెనడెన్సిస్. ఇది కూడా చాలా ర్యాంక్డ్ రెమెడీ ఈ ఎడినాయిడ్స్ కేసెస్లో. మరి హైడ్రాస్టిస్ ఎప్పుడు ఇవ్వాలి, ఏమిటి హైడ్రాస్టిస్ సిమ్టమ్స్? మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే హైడ్రాస్టిస్ వాళ్ళకి పడే కేసులు ఎలా వస్తాయంటే, ఏమంటే 4 నెలల నుంచి మా అబ్బాయికి జలుబండి తగ్గటం లేదు, చూస్తే ముక్కులో కాయలు ఉన్నాయంటున్నారు. ఏమిటమ్మా జలుబు అంటే, అబ్బాయి 4 నెలల నుంచి కూడా చీత్తూనే ఉన్నాడండి, ఆ పసుపు పచ్చగా వస్తూనే ఉంది అంటుంది. అదేమిటి అసలు తగ్గలేదండి, 4 నెలల నుంచి జలుబు తగ్గలేదు. జలుబు అంటే ఏంటి, ముక్కులోంచి ఎల్లోయిష్ డిశ్చార్జ్ ఈ 4 months నుంచి వస్తూనే ఉంటుంది. అదిగో అలాంటి కేసెస్లో మీరు గనక ఎడినాయిడ్స్ ఐడెంటిఫై చేస్తే, ప్లస్ దాంతోపాటు ఆకలి ఉండదు, ఎపిటైట్ ఉండదు, లాస్ ఆఫ్ ఎపిటైట్. నెక్స్ట్ వీటితో పాటు ఇందాక చెప్పుకున్నటువంటి లింఫెడినోపతి, సర్వైకల్ లింఫెడినోపతి. హైడ్రాస్టిస్లో ఈ లింఫెడినోపతి ఎక్కడైనా ఉండొచ్చు. ఒక పెక్యూలియర్ కేసులో ఏం జరిగిందంటే, చిత్రంగా ఒక పర్సన్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు, కడుపులో నొప్పని. సరే మనం ఏదో మెడిసిన్ ఇచ్చాం, పెద్దగా పని చేయలేదు, స్కానింగ్ తీయించుకున్నారు. స్కానింగ్ చేస్తే స్కానింగ్లో లింఫ్ నోడ్స్ చాలా మీసెంట్రిక్ లింఫ్ నోడ్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల కడుపు నొప్పి వస్తుంది అన్నారు. అయితే తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చాను. చూస్తే పాపం అతనికి ఆకలి లేదు, ఆ పిల్లవాడికి 10 ఏళ్ళు ఉంటాయేమో, ఆకలి లేదు, అస్తమాను కడుపు నొప్పి, చూస్తే మీసెంట్రిక్ లింఫ్ నోడ్స్. అయితే నాకు ఎక్కువ ఐడెంటిఫై అయింది ఏంటంటే, ఈ అబ్బాయి సెన్సిటివ్గానే ఉన్నాడు, ఏం అల్లరిగా అలా లేడు, పేచీగా తెక్కగా లేడు చూస్తే. అందుకని ఏం మందు వేయాలి, ఎలా తీసుకోవాలి నాకు అర్థం కాలే కాసేపు. తర్వాత చూస్తే ఏమిటంటే వాళ్ళ మదర్ ఒక పాయింట్ చెప్పారు. ఏంటంటే
అస్తమాను ముక్కు అంటూ ఉంటాడు. వాళ్ళకి ఎడినాయిడ్స్ ఉన్నాయని తెలియదు పాపం. ముక్కు అంటూ ఉంటాడు అన్నారు. చూస్తే ముక్కులో కాయలు ఉన్నాయి. నేనన్నాను ఇదేమిటంటే ఎడినాయిడ్స్ ఉన్నాయి ముక్కు. బాబు ముక్కులో కాయలు కూడా ఉన్నాయండి అన్నాడు. అవునండి, ముక్కులో కాయలు ఉన్నాయి, పొట్టలో కూడా లింఫ్ నోడ్స్ ఉన్నాయి. ఈ పిల్లవాడు ఎప్పుడు చీదినా బలవంతంగా చీదిస్తారు పేరెంట్స్. చీదిస్తే ముక్కులో చీవుడు వస్తుంది, ఎల్లోయిష్ డిశ్చార్జ్. ఇలా అప్పుడే ఓ 4 నెలల నుంచి ఉందండి అంది ఆవిడ, వాళ్ళ మదర్. అప్పుడు నేను ఆ కేసులో హైడ్రాస్టిస్ 30 డైలీ 1 డోస్ చొప్పున ఒక వారం రోజులు ఇచ్చేస్తే ఆ కడుపు నొప్పి మొత్తం తగ్గిపోయింది బ్రహ్మాండంగా. తర్వాత ఓ 2-3 నెలలు వాడేసరికి ఈ కంజెషన్కి ఇంజెక్షన్ ఎగిరిపోయింది బ్రహ్మాండంగా. తర్వాత మళ్ళీ నాకు కనబడలేదు వాళ్ళు. ఒక 3 months మాత్రం బాగా వాడారు, చాలా బాగా పనిచేసింది హైడ్రాస్టిస్. సో ఈ హైడ్రాస్టిస్లో ఈ టోటాలిటీ గుర్తుపెట్టుకోవాలి. వాడికి ఎడినాయిడ్స్ జనరల్గా ఉండే ఆ జనరల్ నేసల్ కంజెషన్, ముక్కు ఎగరేయడం అవన్నీ ఉంటాయి. వాటితో పాటు బాడీలో ఎక్కడైనా లింఫెడినోపతి రావచ్చు. ఇందాక మనం ఎగ్రాఫిస్ నొటాన్స్లో ఏం చెప్పుకున్నాం, ఈ చుట్టుపక్కల నెక్, ఫేసు, ఇక్కడున్న లింఫ్ నోడ్స్ కానీ లేదా గ్లాండ్స్ కానీ వాపు ఉంటాయి ఎగ్రాఫిస్లో అలాంగ్ విత్ ఎడినాయిడ్స్. అలాగే చెవి ఎఫెక్ట్ అవుతుంది ముక్కులో కాయల వల్ల, అది మన ఎగ్రాఫిస్లో చెప్పుకున్నాం. ఇలా రామ్మ టీవీ కట్టేయి, లేదా ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకురా అని చెప్తారు పిల్లలకి. ఏంటోనండి 4-5 సార్లు చెప్పినా లేవదు, మాలోకం అంటారు. పాపం మాలోకం కాదు, ఎడినాయిడ్స్ వల్ల డెఫ్నెస్ వస్తూ ఉంటుంది. లేదా ఒక ఆయన అంటాడు, చూసారా పేచీ ఎంత పేచీ పెడుతుందో పిల్ల, తిక్క పేచీ పాపం, అమ్మ చెప్పిన మాట వెళ్ళలేదు, సినాకేసి అన్నాడు ఒక ఆయన. చూస్తే ఆ అమ్మాయిలో సినా లక్షణాలు ఏం లేవు. ఎందుకు అలా చేస్తోంది అంటే ఆ అమ్మాయికి ఈ ఎడినాయిడ్స్ వల్ల డెఫ్నెస్ వస్తుంది. ఏ టిపికల్ కేస్ ఆఫ్ అగ్రాఫిస్. ఆ కేసు అగ్రాఫిస్తోనే తగ్గుతుంది. సరే, మళ్ళీ బ్యాక్ టు హైడ్రాస్టిస్ వస్తే, మనకి హైడ్రాస్టిస్లో నాట్ ఓన్లీ ఫేస్ ఆర్ నెక్, బాడీలో ఎక్కడైనా ఈ లింఫెడినోపతి రావచ్చు అలాంగ్ విత్ ఎడినాయిడ్స్ అండ్ ద ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఆఫ్ ద నోస్ అండ్ లాస్ ఆఫ్ ఎపిటైట్. ఇంకొకడు ఉన్నాడు హైడ్రాస్టిస్తో పాటు మనం గుర్తు పెట్టుకునేవాడు, వాడే క్యాలీబైక్రోమికం. వాడు క్యాలీబైక్లో ఎలా ఉంటుందంటే వీడికి ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఉంటాయి, వీడికి ఎడినాయిడ్స్ పెద్ద ఉంటాయి. మరి ఎలా గుర్తు పెట్టుకోవడం, క్యాలీబైక్ వాడిని ఎలా గుర్తుపెట్టడం, హైడ్రాస్టిస్ వాడిని ఎలా గుర్తుపెట్టడం? క్యాలీబైక్లో యూజువల్గా పిల్లలు నో కంప్లైంట్స్ రిగార్డింగ్ ఎపిటైట్, పిల్లలు బాగానే తింటారు, దే హ్యావ్ ఎ సఫిషియంట్ గ్రోత్. కానీ హైడ్రాస్టిస్లో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తింటారు, చేసే ఆకలే ఉండదు, ఒకవేళ తిన్నా కూడా వాళ్ళకి గ్రోత్ ఉండదు, సన్నగా పీలగా ఉంటారు. క్యాలీబైక్లో గ్రోత్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. అఫ్ కోర్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు రేర్ అకేషన్స్లో, బట్ యూజువల్గా డిఫరెన్స్ మిగతావన్నీ సేమ్గా ఉంటాయి వీళ్ళిద్దరికి. ఇద్దరికి ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఇవి రెండు కూడా క్రానిక్ రెమెడీసే. ఇందాక నేను చెప్పినట్టు ఓ 3 నెలల నుంచి జలుబండి తగ్గలేదు మా పిల్లవాడు కంట. ఇదే ఎక్యూట్గా ఉందనుకోండి, అప్పుడు పల్స్టెల్లా ఇండికేట్ అవుతుంది. హైడ్రాస్టిస్ క్యాలీబైక్ 3 నెలలు అంటారు, అదే 3 రోజుల నుంచి జలుబుగా ఉంది, ముక్కులోంచి చీవిడి వస్తుంది, చూస్తే ముక్కంతా వాపు, ముక్కులో కాయలు ఎడినాయిడ్స్, టార్చ్ చేసి చూస్తే ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి, ఫేవరిష్గా ఉంటుంది, ముక్కులోంచి ఎల్లోయిష్ డిశ్చార్జ్ వస్తుంది, ఎప్పటి నుంచి ఓ 2-3 రోజుల నుంచి, అప్పుడు పల్స్టెల్లా ఇండికేట్ అవుతుంది. క్రానిక్ అయ్యే కొద్దీ పల్స్టెల్లా రోల్ తగ్గిపోయి హైడ్రాస్టిస్
మనం ఇలా ట్రయో గుర్తుపెట్టుకోవచ్చు. పల్స్టిల్లా, క్యాలీబైక్, హైడ్రాస్టిస్. పల్స్టిల్లా తర్వాత క్యాలీబైక్ అవసరం అవుతుంది. క్యాలీబైక్ తర్వాత దాంతో కూడా తగ్గకపోతే అప్పుడు హైడ్రాస్టిస్ని తీసుకురావచ్చు. ఈ మూడిటితో పాటు ఇంకో రెమెడీ కూడా మనకి సైమల్టేనియస్గా గుర్తుపెట్టుకోవాలి. అదే క్యాలీసల్ఫ్యూరికం. క్యాలీసల్ఫ్యూరికంలో ఎడినాయిడ్స్ పెద్ద ప్రామినెంట్ కాదు, కానీ ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ప్రామినెంట్. కానీ క్యాలీసల్ఫ్ రోల్ ఎక్కడొస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటంటే ఎడినాయిడ్స్ రిమూవ్ చేసేస్తారు. ఒక్కొక్కసారి ముక్కులో కాయలు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలంటాడు అని తీసుకెళ్ళి ఆపరేషన్ చేసేస్తారు. చేసిన తర్వాత అప్పటి నుంచి ఆపరేషన్ చేసిన ఈ ముక్కులో డిఫెక్ట్, అబ్స్ట్రక్షన్ తగ్గదు. సో పెద్దలు దాన్ని కంప్లైంట్స్ ఆఫ్టర్ ఎడినాయిడ్ సర్జరీ, ఎడినాయిడెక్టమీ, కంప్లైంట్స్ ఆఫ్టర్ ఎడినాయిడెక్టమీ లేదా ఎడినాయిడ్ సర్జరీ అని చెప్పారు. అలాంటి కేసెస్లో క్యాలీసల్ఫ్ చాలా ప్రామినెంట్. ఈ క్యాలీ గ్రూప్లో జనరల్గా ఎందుకనో మరి ఈ డ్రగ్స్, సర్జరీ మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే ఒక్కొక్క రెమెడీ ఒక్కొక్క ఇదిలో పనిచేస్తుంది. ఎలోపతిక్ డ్రగ్స్ ఎక్కువగా రెస్పిరేటరీ కంప్లైంట్స్లో పిచ్చి పిచ్చిగా వాడేసి అస్తమాను ఇన్హేలర్స్ ఇచ్చేసి క్రానిక్ అయిపోయిన కేసుల్లో క్యాలీ కార్బ్ పడుతుంది. ఎక్కువ హార్మోనల్ ట్రీట్మెంట్ జరిగి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ వచ్చి 21 days వాడేయండి ప్రొజెస్ట్రాన్, తర్వాత మానేయండి. ఇలా కొన్నాళ్ళు వాడేశాక అక్కడి నుంచి హెయిర్ డెవలప్ అయిపోవడం, మానేసిన తర్వాత నుంచి మళ్ళీ మెన్సెస్ ఇర్రెగ్యులర్ అయిపోవడం, ఇలాంటి కేసెస్లో క్యాలీ మోర్ ఇండికేట్ అవుతుంది. ఎడినాయిడ్స్ తీసేయడం లేదా టాన్సిల్స్ తీసేయడం, తీసిన దగ్గర నుంచి పోనీ ఏమైనా సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుందా అంటే ఏ ఉండదు, అలాగే ఉంటుంది. అలాంటి కేసుల్లో క్యాలీసల్ఫ్ ఇండికేట్ అవుతుంది. సో ఎందుకనో క్యాలీ గ్రూపు ఎలోపతిక్ డ్రగ్స్ లేదా ఎలోపతిక్ సర్జరీ లేదా ఎలోపతిక్ ఓవర్ యూజ్ తర్వాత వచ్చేటువంటి కంప్లైంట్స్లో సర్జరీస్ కానీ డ్రగ్స్ కానీ ఏదో ఒక ట్రీట్మెంట్ జనరల్గా ఎందుకనో మనకు తెలియదు కానీ క్యాలీ గ్రూప్తో ఎంతో కొంత సంబంధం ఉంటుంది. అందుకని మిగతా సిమ్టమ్స్ కనుక ప్రామినెన్సీ లేకపోతే ఈ క్యాలీ మూర్ కానీ ఇందాక నేను చెప్పిన క్యాలీసల్ఫ్ కానీ ఇలాగా మనం డ్రగ్గింగ్, ఎలోపతి డ్రగ్గింగ్ కానీ ఎలోపతిక్ సర్జరీస్ కానీ వాటి తర్వాత రిజల్ట్ అయ్యేటువంటి కంప్లైంట్స్ లో ఈ గ్రూప్ ఎందుకైనా మంచిది ఒక పక్కన రాసుకుని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇంకేమీ దొరకట్లేదు కేసులో అంటే ఒక డోస్ ఇది ఇచ్చి చూడండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా రోజుల నుంచి ఒక కేసు చేశాను. ఏమిటంటే ఆవిడకి అస్తమాను దగ్గు, బాగా బాడీ పెయిన్స్, ఒళ్ళంతా పట్టేసినట్టు, ఫర్మ్గా నొక్కేసినట్టు. సరే మీ అందరికి తెలిసిందే రూస్టాక్స్ ఇచ్చాం, తర్వాత పాపం ఆవిడ పాల్స్టెల్లా ఇచ్చాం. ఏమి ఇచ్చినా ఏమీ పనిచేయలేదు ఆవిడకి. పాపం ఆవిడకి పాపం చిల్డ్రన్ లేరు. ఏమిటండి అంటే ఆవిడకి కొంచెం ఎడోలిసెన్స్, ఇప్పుడు 50 ఎంతో ఉంటే ఎడోలిసెన్స్ ఏజ్లో ఆవిడ విపరీతమైన ఐయుఐలు, ఐవీఎఫ్లు లేకపోతే ఇంకో హార్మోనల్ ట్రీట్మెంట్లు పిచ్చిగా వాడేసి హెయిర్ కూడా డెవలప్ అయిపోయింది ఇలాగా కొంచెం ఓవర్ ద అప్పర్ లిప్. అప్పుడు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఓకే అసలు ఒక డోస్ క్యాలీమూర్ ఇచ్చి చూద్దాం అని చెప్పి క్యాలీమూర్ 200 ఇచ్చాను. అప్పటి నుంచి ఆవిడలో ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిందండి. అది దగ్గు తగ్గింది, తర్వాత జాయింట్ పెయిన్స్ తగ్గాయి. త్రూ అవుట్ 12 months ఇన్ ఏ ఇయర్ ఇలా కీళ్ళవాతంతో అది బాధపడే మనిషి జాగ్రత్తగా ఒక 2-3 నెలలు
మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నారు. మళ్ళీ క్యాలిమూర్ 200 ఇన్ ఇయర్ ఒక 2 డోసులు కనుక వేస్తే ఆ ఇయర్ అంతా బాగుంటుంది. సో ఇలా అప్పుడే ఒక 2 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఈ మధ్య క్యాలిమూర్ 1M ఇచ్చాను. అలా ఉంటాయి క్యాలిమూర్ రహస్యాలు. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకనో ఆ అసోసియేషన్ ఉంది. ఓకే, అది క్యాలి. ఓకే సార్. నెక్స్ట్ క్యాలి నైట్రికమ్ కూడా ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ ఇలాంటి కేసెస్లో. వీళ్ళకి కూడా సేమ్ మిగతా పిక్చర్ అంతా అలాగే ఉంటుంది, కానీ వీళ్ళు చాలా రెస్ట్లెస్గా ఉంటారు బికాస్ ఆఫ్ నైట్రోజన్ అన్నమాట. రెస్ట్లెస్గా ఉంటారంటే వీళ్ళకి ఆన్ ఫ్రంట్ చూస్తే మనం వీళ్ళకి ఆర్సనిక్ ఆల్బమ్ ఇండికేట్ అవుతుందేమో అనిపిస్తుంది చూస్తే. వాళ్ళు అంత హై రెస్ట్లెస్గా ఉంటారు వీళ్ళు క్యాలి నైట్రికమ్ వాళ్ళు. మిగతావన్నీ క్యాలి సిమ్టమ్స్ ఉంటాయి. ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఉంటాయి, ముక్కంతా బ్లాక్ అయిపోతుంది. సబ్ ఎక్యూట్ రెమెడీ అంటే ఎక్యూట్గా ఏమి ఇండికేట్ అవ్వదు, సబ్ ఎక్యూట్గా క్యాలి నైట్రికమ్ ఆలోచించవచ్చు. విపరీతమైన ఫియరు, విపరీతమైన రెస్ట్లెస్నెస్ ఉంటాయి వీళ్ళల్లో ఈ క్యాలి నైట్రికమ్ వాళ్ళు. ముఖ్యంగా నైట్ టైం ఎక్కువ ఉంటాయి క్యాలి నైట్రికంలో. ఓకే, ఇవి మనకి ముఖ్యంగా రెమెడీ. ఇంకా మిగతావి కొంత హయ్యర్ యాంటీ మయాస్మెటిక్ రెమెడీస్. అవి బ్యాసిల్లినము, ట్యూబర్క్యులినము, సోరినము, అయోడియము అండ్ సల్ఫర్. సో అందులో బ్యాసిల్లినం ఫస్ట్. సో బ్యాసిలినమ్ మోర్ ఎక్యూట్గా పనిచేస్తుంది. ఫ్లమ్ చాలా చిక్కబడుతుంది. ఎల్లోయిష్నెస్ ఉండాలన్న రూల్ లేదు బ్యాసిలినంలో, బట్ కొద్దిగా ఫ్లమ్ ఫార్మ్ అయినా అది చాలా థిక్ టెనేషియస్ ఫ్లమ్ కింద మారిపోతుంది. దాంతోపాటు కొంత ఫెబ్రిల్ స్టేట్ ఉంటుంది. ఈ పైన చెప్పిన క్యాలిబైకు, హైడ్రాస్టిస్, క్యాలి నైట్రికము వీళ్ళల్లో ఫెబ్రైల్ స్టేట్ ఉండదు. పాప ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఉంటాయి, కానీ పల్స్టిల్లా, బ్యాసిలినం వీటిల్లో డెఫినెట్గా కొంత ఫీవర్ అసోసియేట్ అవుతుంది. అట్లీస్ట్ 99 అలా వస్తూ ఉంటుంది. ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఉండాలన్న రూల్ లేదు. పల్స్టిల్లాలో ఫెబ్రైల్ స్టేట్ ఉంటుంది, కొంచెం ఎల్లోయిష్గా గ్రీనిష్గా ఉంటుంది. అలా ఉండదు బ్యాసిలినంలో. బ్యాసిలినం జలుబు చేస్తుంది ఫ్రీక్వెంట్గా, ప్రతి 15 రోజులకి జలుబు చేసేస్తూ ఉంటుంది. చేసిన దగ్గర నుంచి కొంచెం ఫీవరిష్నెస్ ఉంటుంది, ఒక 99, 100 మధ్యలో తిరుగుతూ ఉంటుంది. తుమ్ములు వస్తూ ఉంటాయి, ఫ్లమ్ ఫామ్ అవుతుంది, చూస్తే ముక్కులో కాయలు ఉంటాయి. సో ఇమీడియట్గా బ్యాసిలినం 200 మనం ఒక డోసు ఇచ్చినట్టయితే వెంటనే వాళ్ళలో చక్కటి సత్ఫలితాలు వస్తాయి. అయితే బ్యాసిలినంతోనే కేస్ క్యూర్ అవుతుందా అంటే చెప్పలేం. ఆ ఫేజ్ దగ్గర మాత్రం దివ్యంగా పనిచేస్తుంది. తర్వాత కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏదుందో అది సెలెక్ట్ చేసుకుని వేసుకోవాలి. లేదా ఒక 50% కేసుల్లో స్ట్రైట్ అవే ఈ బ్యాసిలినం నుంచి ట్యూబర్క్యులంకి వెళ్ళిపోతుంది కేసు. అంటే అసలు ఎటువంటి పిల్లల్లో ఈ ఎడినాయిడ్స్ వస్తాయి? బాగా అల్లరి చేయటం, హైపర్ యాక్టివ్గా ఉండడం, చెప్పిన మాట వినకపోవడం, మదర్ని ఫాదర్ని బెదిరించడం, తన గురించి ఏదైనా కంప్లైంట్ చేస్తే రా ఇంటికి వచ్చి చెప్తానడం, బొమ్మలు ఏదైనా తెస్తే విరగ్గొట్టేయటం, పక్క వాళ్ళని తోసేయటం, కొట్టడం, లేతే వన్ సార్ట్ ఆఫ్ డిస్ట్రక్టివ్నెస్. అలాంటి పిల్లల్లో కనుక మనకి ఈ ఎడినాయిడ్స్ కనబడితే ఎక్యూట్గా బ్యాసిలినం ఇచ్చినప్పటికీ కూడా ఫాలో అప్గా డైరెక్ట్గా ట్యూబర్క్యులంకి వెళ్ళిపోవచ్చు. సో బైపాస్ రోడ్ ఎక్కినట్టే. ఇంక మనం మిగతావి టచ్ చేసుకుంటూ వెళ్ళవలసిన పని లేదు. బ్యాసిలినం ఎక్యూట్ ఫాలోడ్ బై క్రానిక్ ట్యూబర్క్యులం.
అండ్ విత్ ఇన్ ఏ మ్యానర్ ఆఫ్ 6 to 8 months ఆ ఎడినాయిడ్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్, మరి సోరినం వాడిని ఎలా గుర్తుపెట్టడం? సోరినంలో కూడా సేమ్ ఉంటుంది చిత్రంగా. అస్తమాను జలుబు చేస్తుంది, వాడు చిల్లీగా ఉంటాడు, వీడు చిల్లీగా ఉంటాడు. వాడికి అస్తమాను జలుబు చేస్తుంది, వీడికి అస్తమాను జలుబు, వాడికి అస్తమాను జ్వరం వస్తుంటుంది, వీడికి అస్తమాను జ్వరం వస్తుంది. మరి ఎలా గుర్తుపెట్టడం? సోరినంలో చాలా పెసిమిస్టిక్ నేచర్గా ఉంటారు పిల్లలు. చూబర్కిల్నం వాడేమో చాలా యాక్టివ్గా ఉంటాడు, డైనామిక్గా ఉంటాడు. నన్ను వదిలి నేను వెళ్ళిపోతాను బయటికి, అలా కదా అని డాక్టర్ గారు ఎడినాయిడ్స్ చూస్తూ ఉంటారు. ఒక్క నిమిషం నన్ను వదిలి నేను వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళిపోతాను, నేను ఆడుకుంటాను అంటాడు చూబర్కిల్నం. అస్సలు ఉండలేడు. లేదా మదర్ ఇలా బిగించి పట్టుకున్నారు అనుకోండి, ఎందుకంటే అలా బిగించి పట్టుకుని లేదా వెళ్ళిపోతాడు బాబు వీడు, మీకు తెలియదు సంగతే, రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు అంటారు. కొంచెం అడోలసెన్స్ ఏజ్లో వాళ్ళైతే వాళ్ళు ఇంకా ఆ ఉన్న కూర్చుని కొద్ది ఇలా అంటాడు, అలా అంటాడు, ఇలా అంటాడు. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్ది, ఎందుకంటే బలవంతంగా నిగ్రహించుకోవాలి. వాడు అస్సలు కూర్చోలేడు కుర్చీలో. సో ఆ కుర్చీలో కూర్చున్నంతసేపు రెస్ట్లెస్గానే ఉంటాడు. వాడు అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, లేకపోతే ఇలా అంటాడు, లేకపోతే ఇలా అంటాడు, లేకపోతే ఇలా అంటాడు. ఇలా విపరీతమైన రెస్ట్లెస్నెస్ ఉంటుంది. సోరినంలో చిత్రంగా దీనికి ఆపోజిట్గా ఉంటారు, పెసిమిస్టిక్గా ఉంటారు పిల్లలు. చాలామంది ఏమనుకుంటారంటే వాడు కొంచెం నిదానం అండి అంటారు. నిదానం కాదు, వీడు చురుకుదనం లోపిస్తుంది పిల్లల్లో. ఒక సోరినం కుర్రోడితో మీరు మాట్లాడారు అనుకోండి, లేకపోతే అది బాయ్ ఆర్ గర్ల్, వాళ్ళు ఏవో అలౌకికమైన విషయాలు మాట్లాడుతుంటారు, సంబంధం లేని విషయాలు. మీరు ఏది చెప్పండి, కాదు ఈ ఫేస్ క్రీమ్ వాడితే మొహం తెల్లగా అవుతుంది, ఏమో అంటారు. లేదు రోజు స్నానం చేస్తే స్కిన్ బాగుంటుంది అన్నారనుకోండి, చేప రోజు స్నానం చేస్తుంది ఏమైనా బాగుందా అంటారు. ఇలా మీరు ఏది మాట్లాడండి సోరినం వాడితో, మీకు ఒక ప్రాపర్ ఆన్సర్ రాదు. నిరాశావాదం. కానీ ఇది మీరు గుర్తుపట్టాలంటే మీ సెన్సెస్, స్పెషల్ సెన్సెస్ చాలా చురుగ్గా ఉండాలి. చెప్పాను కదా, అబ్బాయి చాలా నిదానం అండి, అసలు గోల పెట్టడండి, ఆ పని ఏదో ఆడు చేసుకుంటాడు అంటారు పేరెంట్స్. కానీ వీడు లైఫ్లో ఎక్కడ ఎంతూజియాజం చూడడు. అది సోరినం లక్షణం. మనం కిక్ అంటాం కదా, లైఫ్ కిక్ అంటాం, అది అసలు కనిపించదు సోరినం వాళ్ళు. చాలా డల్గా ఫ్లాసిడ్గా ఉంటుంది సోరినం వాళ్ళ లైఫ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ సోరినం. సో చూబర్కిల్నం వాళ్ళేమో డైనమిక్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా రెస్ట్లెస్గా ఉంటారు, డిస్ట్రక్టివ్గా ఉంటారు. సోరినం వాడు కరెక్ట్గా దానికి ఆపోజిట్గా ఉంటాడు. కానీ ఇద్దరూ కూడా చిల్లీ పేషెంట్సే, ఇద్దరికి అస్తమాను జలుబులు చేస్తాయి, ఇద్దరు కోల్డ్ బారిన పడతారు, ఇద్దరికి ఫ్లమ్ ఫార్మేషన్ ఉంటుంది, ఇద్దరికి ఫ్లమ్స్ వల్ల హెడేక్లు వస్తూ ఉంటాయి, ఇద్దరికి ఎల్లోయిష్గా ఉండొచ్చు, ఇద్దరికి ఆకలి ఉండదు, మిగతావన్నీ కామనే. ఇక నెక్స్ట్ వచ్చేవాడు సల్ఫర్ చైల్డ్. వీడికి కూడా ఎడినాయిడ్స్ ఉంటాయి, సల్ఫర్ వాడికి కూడా. వీడు చాలా డైనామిక్గా ఉంటాడు. చెప్పిన కదా సల్ఫర్లో లాస్ట్ టైం మనం టాన్సిల్స్లో కూడా చెప్పుకున్నాం, వాదన. సల్ఫర్లో ఉన్నది ఏంటంటే థీరైజింగ్ అంటారు, ఆర్గ్యూయింగ్, థీరైజింగ్. సల్ఫర్లో ప్రతి దానికి వాదిస్తూ ఉంటారు. అమ్మ బాబు వాడితో మాత్రం మాట్లాడలేమరా బాబు, వాడు పిల్లవాడైనా అంటారు పేరెంట్సే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. యారా పుస్తకాలు తీ,
4 లెసన్స్ ఉన్నాయి, హోంవర్క్ చేయి. ఆ చేతానులే హోంవర్క్. ఎవరు చేయట్లేదు తెలుసా క్లాస్లో, నన్ను ఒక్కనే చేయమంటావు నువ్వు అంటాడు వాడు మదర్తో. అదేమిట్రా హోంవర్క్ చేయకపోవడం ఏంటి క్లాస్లో, ఎవరు చేయటం, కావాలంటే వచ్చాడు మా మిస్ని, ఎవరు చేయరు అంటాడు. అలాగా సల్ఫర్లో మీరు ఏది పాజిటివ్గా చెప్పినా ఏదో ఒక వాదన పెడతాడు దానికి. నాకు చాలా తెలుసు అనే ఒక ఐడియా ఉంటుంది సల్ఫర్లో. అందుకని ఎంత చిన్నపిల్లలైనా వాళ్ళకి ఏదో తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడ్డాక దే బిలీవ్ దట్ అండ్ దే విల్ ఆర్గ్యూ. ముఖ్యంగా పేరెంట్స్తో అయితే డెఫినెట్గా ఆర్గ్యూ చేస్తారు. అయితే మీరు అడగచ్చు, ఏమంటే సల్ఫర్ ఏమంటే చుబర్క్యులంలో కూడా, చుబర్క్యులంలో ఆర్గ్యూయింగ్తో పాటు థ్రెటనింగ్ కూడా ఉంటుంది. నాకు కోపం వచ్చిందంటే ఒకటి ఇస్తానంటాడు మదర్తో, లేదా పేరెంట్స్తో, ఇద్దరితో కూడా అలా మాట్లాడతాడు, థ్రెటన్ చేస్తాడు. టారెంచులాలో అనుకోండి ఇదే గ్రేడ్లో థ్రెటనింగ్ కాదు, వాడు నిజంగా చేస్తాడు కూడా. ఒక టారెంచులా పిల్లవాడు వాళ్ళ మదర్ మీద కోపం వచ్చింది, ఏం చేయలేక మదర్ చెప్పులు తీసుకెళ్ళి దాచేశాడు. యాక్షన్ ప్లాన్స్ కూడా ఉంటాయి వాడికి. సో గ్రేడ్ పెరుగుతూ ఉంటుంది. ఒక థీరైజింగ్ ఆర్గ్యూయింగ్ వరకే ఉంటాడు సల్ఫరు, డిస్ట్రక్టివ్నెస్ ఉంటుంది, శాడిజం కూడా ఉంటుంది టారెంచులా. అలాగనమాట. సో కంప్లైంట్స్ ఏదైనప్పటికీ మెంటల్ పిక్చర్ మాత్రం మీరు స్టడీ చేయాలి. అఫ్ కోర్స్ ఎక్యూట్లో మనకి మెంటల్ పిక్చర్ సరిగ్గా దొరకకపోవచ్చు, అటువంటి అప్పుడు ఈ గైడ్ లైన్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. బట్ క్రానిక్గా మీరు పెద్దవాళ్ళని తీసుకొచ్చేటప్పుడు మాత్రం మెంటల్ పిక్చర్ చాలా జాగ్రత్తగా స్టడీ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ అయోడియం. ఇది మనం మొన్న కూడా చెప్పుకున్నాం. అయోడియంలో పిల్లలు బాగా చిక్కిపోతూ ఉంటారు. అలాగే వాళ్ళ డైట్ చూస్తే వాళ్ళు బాగానే తింటారు, అస్తమానం ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే స్నాక్స్ అంటాడు, లేదా కూల్ డ్రింక్స్ అంటాడు, లేదా బయటికి వెళ్ళి పేరెంట్స్తో మళ్ళీ ఏదో ఒకటి తినేస్తాడు. నాకు బఠానీ ఇప్పించి అంటాడు, లేకపోతే వాళ్ళ నాన్నని బఠానీ ఇస్తాడు, ఇంటికి వచ్చి మళ్ళీ భోజనం చేసేస్తాడు. కానీ చూస్తే ఎప్పుడు పుల్లలాగా ఉంటారు, గ్రోత్ ఉండదు అయోడియంలో. దాంతోపాటు సివియర్ క్రేవింగ్, ఇందాకటి వాళ్ళంతా చిల్లి వాళ్ళే, వీడికి మాత్రం చల్లదనం కావాలి. చెప్పిన కదా, గచ్చులు కనుక వాడికి కనపడితే ఆ గచ్చుల మీద షర్ట్ తీసేసి దొల్లుతాడు, అంత బాగుంటుంది వాడికి చల్లదనం. మిగతావన్నీ కూడా మనకి చూబర్కులం లాగే ఉంటారు బయటికి పిక్చర్. అఫ్కోర్స్ డిస్ట్రక్టివ్నెస్ ఉండదనుకోండి, బట్ ఆ రెస్ట్లెస్నెస్, హైపర్ యాక్టివిటీ, అటు ఇటు తిరగటం, కుదురుగా ఉండకపోవటం, మిగతావన్నీ చూబర్కులం లాగే ఉంటుంది. వీడేమో చిల్లీ పేషెంట్ చూబర్కులం, వాడేమో హార్ట్ పేషెంట్. దాంతోపాటు లింఫెడినోపతి, వీడిలో కూడా లింఫెడినోపతి ఉంటుంది. ఎడినాయిడ్సే కాదు, మిగతా చిన్న చితక గ్లాండ్స్ ఏమైనా ఉంటాయి, యాక్సిల్లాలో గ్లాండ్స్ వాపు ఉంటాయి. ఇలా చేయి పెడితే ఇక్కడ తగులుతున్నాయండి బిళ్ళలు అంటాడు. జనరల్ లింఫెడినోపతి ఉంటుంది హైడ్రాస్టిస్లో లాగా ఈ అయోడియంలో. ఓకే. సో ఇవి మనకి అతి ముఖ్యమైనటువంటి రెమెడీస్. అఫ్ కోర్స్ ఏ రెమెడీ అయినా ఇండికేట్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు, బట్ బాగా ఇండికేట్ అయ్యే రెమెడీస్ ఇవి. వీటితో పాటు క్రానిక్ అంటే ఈ మర్చిపోయినాయి, అది కూడా ఈ ఎడినాయిడ్ సర్జరీ చేసిన తర్వాత ఇండికేట్ అయ్యే రెమెడీస్ 2 ఉన్నాయి. ఒకటి క్యాలీసల్ఫో, ఇంకొకటి కార్సినోసిన్. కార్సినోసిన్ కూడా ఈ ఎడినాయిడ్స్లో ఇందాక చెప్పాను కదా, చూబర్క్యులంకి దానికి ఆపోజిట్గా ఉంటారు కార్సినోసిన్ పిల్లలు. చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, చాలా చిన్న ఏజ్ నుంచి పేరెంట్స్కి సపోర్ట్ ఇస్తారు. అమ్మ నేను తీసుకొస్తానులే బిందె లోపలికి, నువ్వు వాటర్ అక్కడ పెట్టే, నువ్వు పైకి రాకమ్మా, మెట్లెక్కి రావద్దు. ఎంత నీ ఏజ్? 10 ఏళ్ళు. 10 ఏళ్ల పిల్ల బిందె మోసుకొచ్చేస్తుంది పైకి.
మనకు ఆశ్చర్యం వేస్తుంది. హిట్లర్ అనే సినిమా ఉంది, మీరు చూస్తే ఎప్పుడైనా, చిరంజీవి సినిమా. టిపికల్ కార్సినోసినం క్యారెక్టర్. చాలా మెటిక్యులస్గా ఉంటారు, చాలా డిసిప్లిన్డ్ లైఫ్ ఉంటుంది చాలా ఎర్లీ ఏజ్ నుంచి కూడా. మీరు ఆశ్చర్యపోతారు, కార్సినోసినం చాలా పెద్దవాళ్ళు బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తారు, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. వీటితో పాటు చాలా ఆర్టిస్టిక్గా కూడా ఉంటారు. ఆర్టిస్టిక్గా ఉంటారంటే బొమ్మలే వేయక్కర్లేదు, దేన్నైనా ఎంజాయ్ చేయడం. అంటే అది రొమాంటిక్గా కావచ్చు, లేదా ఆర్టిస్టిక్గా కావచ్చు, బొమ్మలు కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, లేదా సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఒక రకమైనటువంటి చాలా ఎర్లీ ఏజ్ నుంచి ఒక డిజైరు, ఒక ప్యాషన్ ఉంటుంది వాటి మీద. ఒక రైలు బొమ్మ కొన్నాడు అనుకోండి ఒక కార్సినోసినం పేషెంట్, ఆ రైలు ఇలా చుట్టూ తిరుగుతూ ఒక పట్టం మీద నుంచి ఇంకో పట్టం, అలా పట్టం ఎక్కి మళ్ళీ ఇలా వస్తుంది. అది చూసి కార్సినోసినం వాడు ఇలా చూస్తూ ఉంటాడు. అంటే ఆ పర్టిక్యులర్ దాన్ని వాడు చాలా లోపలికి ఇంబైబ్ చేసుకుని చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు. అలా లైఫ్లో ఏ సర్కమ్స్టెన్సెస్లో ఏది జరిగినా కార్సినోసినంలో ఒక పిక్యూరియర్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ఇన్ కేస్ లాట్ ఆఫ్ పేరెంటల్ కంట్రోల్ వల్ల అలా అయిపోవచ్చు. అలా అయిపోయినా కూడా కార్సినోసినం పనిచేస్తుంది. నువ్వు డాక్టర్ అయి తీరాలి, అర్థమైనా? నువ్వు ఎలా చదువుతావు నాకు తెలియదు, అది కాదమ్మా నాకు మ్యాథ్స్ ఇష్టం, మ్యాథ్స్ లేదు గీక్స్ లేదు, మన వాళ్ళంతా డాక్టర్ అయ్యారు, తోలు తీసేస్తా, నువ్వు డాక్టర్. అలా చంపుకొని, మనసు చంపుకొని వాళ్ళు పేరెంట్స్ చెప్పినట్టు వింటూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో వచ్చే కంప్లైంట్స్ ఏవైనప్పటికీ కూడా అప్పుడు కూడా కార్సినోసినం ఇండికేట్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అసలు క్యాన్సరస్ కేసెస్ బాగా పెరగడానికి ఒక డైనమిక్ కాజేషన్లో ఈ టూ మచ్ పేరెంటల్ కంట్రోల్ కూడా ఒకటి అని ఐడెంటిఫై చేశారు. అంటే చాలా ఎర్లీ ఏజ్ నుంచే వాళ్ళ తాలూకు ఇష్టాలన్నీ చంపుకుని, ఇన్ట్యూషన్స్ అన్నీ, పేరెంట్స్ బాగా టూ మచ్ కంట్రోల్, టూ మచ్ డెసిసివ్ కూడా, అలాంటి వాళ్ళల్లో పిల్లల్లో లేటర్ స్టేజెస్లో క్యాన్సరస్ కేసెస్, క్యాన్సర్ కండిషన్స్ డెవలప్ అవుతున్నాయి అని కూడా ఒక ఫైండింగ్ ఉంది, మనకి వెబ్లో కూడా దొరుకుతుంది. సో అలాంటి వాళ్ళల్లో కూడా మీరు గనక ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే, కార్సినోసినం ఇస్తే, ఆ క్యాన్సరస్ కండిషన్స్ని మీరు చాలా ఎర్లీగానే మీరు రిమూవ్ చేసేయచ్చు. సో అది కూడా కార్సినోసినం పిక్చర్లోకి వస్తుంది. ఓకే, సో రఫ్గా ఇవన్నీ కూడా మనకి ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్ ఎడినాయిడ్స్లో. ఇంకా కూడా ఉన్నాయి, చెప్పిన కదా, కొన్ని టాన్సిల్స్లో ఉండేటువంటి పిక్చర్ యాజ్ ఇట్ ఈస్గా క్యారీ అవుతుంది, అవి కూడా మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎడినాయిడ్స్ గురించి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, సో దట్ ప్రెగ్నెన్సీ హిస్టరీ తీసుకుని, మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీ తీసుకుని ఎడినాయిడ్స్ కేసెస్ ఏమైనా చేశారా అన్న? రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు అంటారు మదర్స్ హిస్టరీ తీసుకుని చేస్తే? చేయలేదు, అసలు చేస్తే అలా వెళ్ళలేదు అసలు ఆ కేసెస్లో. తర్వాత ఎగ్రాఫిక్స్ డీటెయిల్స్ చెప్పారు కదా, మదర్ టీచర్లో అయితే రిపిటేషన్ అయితే ఎలా ఉంటుంది, ఎప్పుడు వేయాలి? డైలీ ట్వైస్ మదర్ టించర్ కానీ 6 కానీ డైలీ ట్వైస్ చెప్పాను కదా. రిపిటేషన్ అది నేను డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్ కాన్స్టిట్యూషన్, సివియారిటీ ఆఫ్ ది ప్రాబ్లం, ఇవన్నీ చూసుకుని నేను రిపీట్ చేస్తాను. ఒక్కొక్కసారి ఎవ్రీ డే ఇస్తాను, లేదా వీక్లీ వన్స్ ఇస్తాను.
లేదా అసలు కొన్నాళ్ళకు ఒక్కొక్కసారి ఒక డోస్ ఇచ్చి రెండో డోస్ వేయడానికి 2-3 నెలలు. ఒక లెడంపాల్ కేసు చెప్పాను రాఘవన్కి, గుర్తు 6 months వెయిట్ చేశాను నేను లెడంపాల్ 200 వేసాక. 6 months. ఎందుకంటే అది విషపు ఈగలను ఉంటాయి. మీరు అది పొలాల్లో వెళ్తే గానుగ ఈగలు అంటారు. అవి కుట్టేసి చెయ్యంతా వాపు వచ్చేసింది, ఇంత లావు ఎర్రగా అయిపోయింది చెయ్యి. ఇదంతా పెయిన్ ఇలా పైకి షోల్డర్లో పొడుస్తుంది. సో నేను లెడంపాల్ 200 ఇచ్చి ఒక 3 days తర్వాత చెప్పండి అని మధ్యలో లెడంపాల్ 200 1M కూడా రిజర్వ్ ఇచ్చాను, ఎవ్రీడే ఫోన్ చేయండి అని. అయితే చిత్రంగా ఫస్ట్ డోస్ నుంచి ఆవిడలో ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ డోసు కానీ 1M కానీ ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు కూడా ఉన్నావా? ఓకే, వెరీ గుడ్. అప్పుడు 6 months తర్వాత మళ్ళీ ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉంటే అప్పుడు ఇచ్చాను సెకండ్ డోస్. So it all depends upon the particular case. There are no grand general rules. Sometimes repeat cheyali, sometimes repeat cheyakudadu. Repeat cheyakudadu అనేవాళ్ళు తప్పే, రిపీట్ చెయ్యాలి అనేవాళ్ళు తప్పే. ఎవరు కరెక్ట్ కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కేస్, అంతే. కేసు బట్టి వెళ్ళాలి. కేసు వద్దంటే చేయకూడదు, కేసు చేయాలంటే చేయాలి, అంతే. నమస్కారం సార్. సార్, ఈ పిల్లలు ఎక్కువ కొంతమంది ఎప్పుడు చూసినా చన్నీళ్ళలో ఆడుకుంటాం అనేది బాగా ఇష్టపడతారు. వాళ్ళు జనరల్గా ఫాస్ఫరస్, అయోడియం ఇటువంటి వాటిలోకి వస్తారండి. అవునండి, అవునండి, యూజువల్గా వస్తారు. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. అలా ఆడుకున్న తర్వాత వాళ్ళు ప్రతిసారి సిక్ అయిపోతున్నారు అనుకోండి, అర్థమైందా? ఆడుకున్న తర్వాత సిక్ అవుతుంటే మాత్రం చెప్పలేము ఆ కేసెస్. ట్యూబర్కులినం కూడా వెళ్ళచ్చు. జస్ట్ డిజైర్ ఉండడమే కాదు కదా, దానివల్ల అగ్రవేషన్ ఉంటుందో లేదో కూడా చూసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ప్రతిసారి ఆడుకోవాలనిపించింది, తీరా ఆడుకున్న తర్వాత జ్వరం వచ్చేస్తుంది అనుకోండి, then we should consider that as an aggravation by cold kada. But as long as he is very happy playing, ante sandu doriki మదర్ కానీ పేరెంట్స్ కానీ చూడట్లేదు అనేసరికి వెళ్ళిపోయి ఆ నీళ్ళ దగ్గర ఆడుకుంటున్నాడు అంటే మాత్రం ఆ రెండు కన్సిడర్ చేయొచ్చు కదా. అది కూడా జనరల్ గా చాలా పిల్లల్లో ఉంటుంది కదా సార్. అదే అంటున్నాను నేను. అంటే ఉండడం ఒక డిజైర్ రూపంలో వేరు, అది ఫిజికల్ అగ్రివేషన్ ని తీసుకొస్తుంటే మనకు ఉండి ఉపయోగం లేదు కదా. నేను అనేది అది కూడా చూసుకుంటూ ఉండాలి. సైమల్టేనియస్ గా పక్కనే రన్ అవుతుంది అది కూడా. ఈ హైడ్రాస్టిస్ కూడా 6 మదర్ టించర్ లో జనరల్ గా ఎక్కువ ఇస్తూ ఉంటారు కదా సార్. ఇస్తూ ఉంటారు, అది కూడా ఇవ్వచ్చు. బట్ ఎక్కువ మీరు నేను ఇచ్చిన నోట్స్ ప్రకారం అయితే మాత్రం మీరు 30-200 వేసుకోవచ్చు. సార్ చెప్పమ్మా. నోసోడ్ రిపిటేషన్ పిల్లల్లో డోసేజ్ కానీ రిపిటేషన్ కానీ ఎలా చేయొచ్చు అంటారు సార్? అంటే జనరల్ గా మనం కండిషన్ ఇప్పుడు బ్యాసిలినం ఇండికేట్ అయ్యింది అనుకోండి, బ్యాసిలినం 30 ఇచ్చాం, డైలీ 3 doses ఇవ్వచ్చు. బ్యాసిలినం 30 తగ్గేదాకా. వన్స్ తగ్గింది అనుకోండి ఆ అక్యూట్ ఫేజ్, ఇంక మళ్ళీ రిపీట్ చేయాల్సిన పని లేదు, మనం వెయిట్ చేయొచ్చు. బ్యాసిలినం 30 3 doses 3 days ఇచ్చాం, తగ్గిపోయింది. కోల్డ్, కాఫ్, ఫ్లమ్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. సో ఇంక మనం రిపీట్ చేయకూడదు, చేస్తే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ జాగ్రత్తగా స్టడీ చేసి వాడు నిజంగానే ట్యూబర్కులంలోకి వెళ్తున్నాడు అనుకోండి, వాడి మెంటల్ పిక్చర్ కూడా అలాగే ఉంది, అప్పుడు ట్యూబర్కులం 200 1M డోస్ వేసి ఊరుకోవడమే. ఓకే, అంటే ఏజ్ బాగా చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి కూడా సేమ్ అంతే. కానీ క్రానిక్ గా వేస్తున్నప్పుడు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక డోసే మనకి 1 month 45 days పనిచేస్తుంది. కానీ అక్యూట్ గా ఉందనుకోండి, పాపం నైట్ అంతా పడుకోలేదు, సఫర్ అవుతున్నాడు, ముక్కు బ్లాక్ అయిపోయింది, గాలి ఆడట్లేదు, ఏడుస్తున్నాడు పిల్లవాడు, చూస్తే ఫీవర్ కూడా ఉంది, అలాంటప్పుడు మనం రిపీట్ చేయాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.
సార్ నో షాట్స్ గురించి కూడా చెప్పండి సార్ కొద్దిగా. ఓకే, తప్పకుండా సార్. ఈవేళ ట్యూబర్క్లం సోరినం మనం కంపారిజన్ కూడా చెప్పుకున్నాం. చెప్తాను సార్, డెఫినెట్గా చెప్తాను. ఓకే ఓకే సార్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః